ఈరోజు మనం విజయవాడ కనకదుర్గమ్మ తల్లి మహిమల గురించి తెలుసుకుందాం. అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అమ్మవారు ముక్కుపుడక కృష్ణానది తాకితే ప్రళయం వస్తుందా లేదా అనే విషయం గురించి కూడా తెలుసుకుందాం. అసలు కనకదుర్గాదేవి టెంపుల్ ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో విజయవాడలో కృష్ణానది తీరంలో కొలువై ఉంది. ఇక్కడ అమ్మవారి నవరాత్రుల్లో జరిగిన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతారు. అవి చూడడానికి ప్రజలు దేశ విదేశాల నుంచి వస్తారు. దుర్గాదేవి అమ్మవారు కొండపైన స్వయంభుగా వెలిసింది అనే విషయం గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం మనం తెలుసుకుందాం. పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి కోసం ఘోర తపస్సు చేశాడు. అమ్మవారు ప్రత్యక్షమై సంతోషించి నీకే వరం కావాలో కోరుకోమంటుంది. అప్పుడు కీలుడు అమ్మ నువ్వు నా హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరుతాడు. అప్పుడు అమ్మవారు నేను కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత నేను నీ దగ్గర ఉంటాను, నువ్వు అప్పటి వరకు కృష్ణానది తీరాన పర్వత రూపంలో ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తరువాత కీలుడు పర్వత రూపంలో ఉండి అమ్మవారు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ తరువాత దుర్గాదేవి రాక్షసులు సంహరించి ముల్లోకాలను వణికిస్తున్న మహీషుడు అనే రాక్షసుడిని వధించి అమ్మవారు కీలుడికి ఇచ్చిన వరం ప్రకారం అమ్మవారు కొండపై వెలిశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడికి తరచూ రావడం వల్ల కీలాద్రి పర్వతం ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందింది. ఇంకో కథలో ద్వాపర యుగంలో అర్జునుడు పాశుపతి అస్త్రం కోసం ఇంద్రకీలాద్రి పర్వతంపై శివుడు కోసం తపస్సు చేస్తాడు. శివుడు ఒక బోయివాడు రూపం ధరించి అర్జునుడితో యుద్ధం చేస్తాడు. అర్జునుడు యుద్ధం నచ్చిన శివుడు పాశుపతి అస్త్రాన్ని అర్జునుడికి విజయంగా ఇస్తాడు. కనుక ఈ ప్రాంతం విజయవాడగా పేరొచ్చింది. అసలు కనకదుర్గమ్మ అనే పేరు ఎలా వచ్చింది అంటే దానికి కూడా ఒక కథ ఉంది. మాధవవర్మ అనే రాజు అక్కడ పరిపాలిస్తుండేవాడు. ఆ రాజుకి ఒక కొడుకు జన్మిస్తాడు. ఆ కొడుకు తండ్రిలాగే నీతి నిజాయితీ ధర్మంగా ఉండేవాడు. ఒకరోజు రాజకుమారుడు రథంపై వెళ్తున్నప్పుడు ఆ గుర్రాలనే అదుపు చెయ్యలేక రథం ఒక బాలుడిపై నుంచి వెళ్ళిపోతుంది. ఆ బాలుడు మరణిస్తాడు. ఆ బాలుడు తల్లి రాజు దగ్గరికి వచ్చి మీరు నాకు న్యాయం చేయాలి అని ఎవరైతే ఈ పని చేశారో వారికి మరణశిక్ష వెయ్యాలని చెప్తుంది. ఆ తరువాత మాధవవర్మ తన కొడుకే ఈ పని చేశాడని తెలుస్తుంది. అప్పుడు రాజు న్యాయం ఎవరికైనా సరిగ్గా ఉండాలి అంటూ మరణశిక్ష విధిస్తాడు. అయితే రాజు సింహాసనం దిగిన వెంటనే తండ్రిగా ఎంతో బాధపడతాడు. అప్పటికి శిక్ష అమలు చేస్తారు. మాధవవర్మ ధర్మపాలన సంతోషించి అమ్మవారు కనక వర్షం కురిపిస్తారు. తరువాత రాజకుమారుడు మరణించిన బాలుడు బతుకుతారు. అప్పటి నుంచి అమ్మవారిని కనకదుర్గమ్మగా పిలుస్తారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ క్షేత్రాన్ని దర్శించడానికి ఎంతోమంది వస్తారు. అందులో ఆది శంకరాచార్యులు అమ్మవారు ఉగ్రరూపాన్ని శాంతింపం చేయడానికి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేస్తారు. అప్పటి నుంచి ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారు శాంతించి దుర్గాదేవిగా పూజలు అందుకుంటారు. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కృష్ణానది అమ్మవారు ముక్కుబుడక తాకితే ప్రళయం వస్తుందా అనే విషయం గురించి వస్తే బ్రహ్మంగారు చెప్పిన విషయాలు చాలా వరకు జరుగుతున్నాయి, మన డైలీ లైఫ్లో చూస్తున్నాం. అయితే కృష్ణానది అమ్మవారు ముక్కుబుడక తాకితే ప్రళయం వస్తుంది. ఇదే నాశనానికి సంకేతం. ఇది జరగకుండా ఉండాలని అందరూ అమ్మవారిని భక్తితో పూజించండి.